హాయ్ ఫ్రెండ్స్, ఈయన మా అన్న మీకు అవపడుతుంది కదా. మస్తు సింగరు, సూపర్ పాటలు పాడతాడు. ఎట్లా పాటలు పాడుతుంటే సినిమా పాటలు మస్తు పాడతాడు. నమస్తే పెడుతుండ్రు. యాక్టింగ్ కూడా మస్తు చేస్తాడు. సినిమాలు కూడా ట్రై చేసిండు. సినిమాలు కూడా మస్తు సినిమా కథలు రాసిండు, డైరెక్షన్ చేసిండు, కథలు రాస్తాడు. ఆయన యాక్టింగ్ అంతా వేరే లెవెల్గా ఉంటుంది. మస్తు యాక్టింగ్ చేస్తాడు. మస్తు ఎట్లా చేస్తాడంటే యాక్టింగ్ ఇప్పటికే చూసాడుగా. యాక్టింగ్ కమల్ హాసన్ లేకుండా సేమ్ యాక్టింగ్ అట్లే ఉన్నాయి. సేమ్ కమల్ హాసన్ ఎట్లా చేస్తాడు అట్లే చేస్తాడు. ఈయన కొంచెం మంచిగా చేయండి. ఈయన నిర్మాత, పెద్ద నిర్మాత, డైరెక్టరు, స్క్రీన్ ప్లే అన్నీ మొత్తం రాస్తాడు, అన్నీ చేస్తాడు. మస్తు చేస్తాడు. ఎట్లా చేస్తాడు అంటే ఆయన చేసేది అసలు గిన్నిస్ బుక్లోకి ఎక్కాలి. అసలు నవ్వుతుండు, గిన్నిస్ బుక్లోకి ఎక్కాలి. నవ్వుతుండు, గిన్నిస్ బుక్లోకి ఎక్కాలి. అది ఎక్కాలంటే అవి అన్నీ ఎక్కుతాయి. మస్తు చేసిండు ఆయన. ఒక కేల్ మీద నిలబడతాడు. ఇట్లా ఎడమ చేయి ఉంటుందా, ఎడమ చేయి మీద ఇట్లా నిలబడి కాళ్ళు పైకి ఎత్తి ఎడమ చేయి మీద ఎవరన్నా ఉంటారా అట్లా గిన్నిస్ బుక్లోకి ఎక్కిండు. ఎడమ చేయి ఇట్లా పెట్టి పైకి కాలు పెట్టి నిలబడతాడు. అట్లా నిలబడతాడు. అంత రికార్డు, మస్తు రికార్డు కొట్టిండు. ఇవన్నీ ఎక్కడ కొట్టిండు మీకు చెప్పాలంటే పాటలు పడతా కానీ ఇవన్నీ చెప్పే డూపు. నేను స్క్రీన్ డైరెక్షన్ ఇవన్నీ ఏం లేవు. కథలు రాయా, పాటలు పాడతా. నిన్ను మాట్లాడొద్దని చెప్పినా. ఇవన్నీ అట్నే అన్ని అబద్ధాలు చెప్తాడు. నేను పాటలు పాడతా కానీ డైరెక్షన్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అవన్నీ ఆయన అన్ని అట్నే డూపు. అట్నే కమల్ హాసన్ ఇగో కమల్ హాసన్ 2 కమల్ హాసన్ మొత్తం ఇదంతా ఏం చేస్తాడంటే ఎట్లా అంటే ఈయన ఏం చేస్తాడు ఎరికైనా, ఇదంతా కళ. ఆయనకు కళ వచ్చిందట. ఆయన కళ వచ్చి ఇదంతా నాకు స్టోరీ చెప్పిండు. యాక్టింగ్ చేసినట్టు, పాటలు పాడినట్టు కళ వచ్చింది. నేను చెప్పేదంతా నిజం కాదు. ఆయనకు కళ వచ్చిందట. ఆ కళ నాకు ఆ కళ నాకు కళ వచ్చిందని చెప్పమన్నాడు. ఈ కళగన్నాడు. అయితే నాకు కళగన్నాడు. ఆ కళ వచ్చిందిరా నాకు, నాతో చెప్పిండు. నాకు కమలాసన్ పాటలు ఇష్టం. నాకు కళ వచ్చిందిరా అని చెప్తే ఇవన్నీ మీకు చెప్తున్నా. ఆయన సాగర సంగ్రామం పాట ఇష్టం. నాకు సాగర సంగ్రామం పాట ఇష్టం. అయితే మా అన్నకు కళ వచ్చిందట. కళ వచ్చినప్పుడు ఇవన్నీ చెప్తే ఇవన్నీ నేను చెప్తుందంటే ఆయనకు కళ వచ్చింది, నేను చెప్తున్నా. ఆయనకు కళ వచ్చింది. ఇవన్నీ స్టోరీ, కథ రాసుడు, స్క్రీన్ ప్లే, డైరెక్టరు, పాటలు వాడు. ఆయన కళ వచ్చిందని ఒకసారి నాకు వచ్చి చెప్పిండు. ఆ కళ మీకు చెప్తున్నా. కళ వచ్చింది కానీ కొన్ని చెప్తా పాటు. నేను నాకు పాటలు పాడతా, కొన్ని పాటలు పాడతా. నాకు కమల్ హాసన్ ఇష్టమే. ఆయన యాక్షన్ అని ఇష్టమే, ఆయన స్టోరీలు, డ్యాన్స్ కూడా ఇష్టమే. ఆయన పెద్ద కథానాయకుడు, ఆయన చాలా మంచి వ్యక్తి. అవన్నీ ఇష్టమే నాకు. కానీ నాకు ముఖ్యమైనది నాకు బాలసుబ్రహ్మణ్యం ఇష్టం. ఆయన ఇష్టం, ఆయన పాటలు ఇష్టము, ఘంటసాల పాట ఇష్టము, అందరి వ్యక్తుల పాటలు ఇష్టం. చిరంజీవి అసలు పేరు చెప్పన్నా. చిరంజీవి పేరు చెప్పు. శివప్రసాద్. ఎవరి పేరు? చిరంజీవి పేరు శివప్రసాద్ ఏమో ఉంటుంది. ఆయన శివభక్తుడు, హనుమంతుడు భక్తుడు. ఆయన శివశంకర వరప్రసాద్. హనుమంతుడు భక్తుడు. ఆయన కొనిదల శివశంకర వరప్రసాద్. మరి వాళ్ళ తమ్ముని పేరు పవన్ కళ్యాణ్. అది ఎవరికి ఆ పేరు వాళ్ళది? నాదే. పవన్ కళ్యాణ్ అంటే పవన్ ఎవరు? హనుమంతుడు. హనుమంతుడే ఆ పేరు. చిరంజీవి లేకపోతే పవన్ లేడు. చిరంజీవితోనే పవన్ వచ్చిండు. ఇప్పుడు నేను కూడా వాళ్ళ అభిమాని, నేను కూడా అదే ఛానల్ పెట్టుకున్నా. నా పేరు కూడా అదే కదా. చెప్పిండు పవన్ కళ్యాణ్ ఇవాళ పెద్దగా అయ్యిండు, కానీ చిరంజీవి తర్వాతనే ఎంత. చిరంజీవి తర్వాతనే వెళ్ళాను కానీ చిరంజీవి బర్త్డే ఎప్పుడు చెప్పన్నా? చిరంజీవి బర్త్డే ఎప్పుడు నాకు తెలియదు కానీ మొగుల్తూరు, ఆయన ఊరు మొగుల్తూరు తెలుసు కానీ కానీ ఆయన కష్టాలు చాలా ఉన్నాయి. చిరంజీవి బర్త్డే August 22 చాలా ఉన్నాయి. అవి మనం చూడలే కానీ చూడకున్నా సరే. అరే మీడియాలో వింటలేమా? August 22 మనం నేను చెప్పేది పూర్తిగా. ఆయన కష్టాలు అనుభవించి అసలు వీళ్ళు పైకి వచ్చిర్రు. ఎవరు పైకి వచ్చిర్రు?
నా నాగేంద్రబాబు అయినా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే వీళ్ళు పైకి వచ్చి ఎట్లా వచ్చారు పైకి చిరంజీవి పైకి వచ్చి చిరంజీవి తీసుకొచ్చిన వాళ్ళు పైకి అంటే మెట్లు లేవు అప్పుడు మెట్లు అరే గట్ల కాదురా చెప్పేది మెట్లు కాదు అంటే తీసుకొచ్చిండు కష్టపడి నిచ్చెన వేసుకున్నారా కష్టపడి తీసుకొచ్చిండు ఆయన కష్టపడి తీసుకొచ్చులా అరే వాళ్ళ అయ్యా మన లెక్చరర్ ఏమో తెలియదు మనకు వాళ్ళకు నచ్చులో మాకు తెలియదు ఫస్ట్ నుంచి ఆయన పుట్టుక పుట్టినప్పుడు మనకు కూడా తెలియదు నేను కూడా పుట్టలే మరి నువ్వు ఎట్లా పైకి వస్తావు ఇట్లా పైకి వస్తాడు చిరంజీవి దయతో పైకి వస్తా చిరంజీవి దయతో ఆయన ఒక భక్తుడురా హనుమంతుడు భక్తుడు నువ్వు యాక్టింగ్ చేస్తావుగా ఆయన హనుమంతుని భక్తుడు నేను కూడా ఆయనతోని చేయలేము అంత ఆయనతో యాక్టింగ్ చేయలేము ఆయన డ్యాన్స్ చేయలేము కానీ ఆయన డ్యాన్స్ సూపర్ రా ఆయన డ్యాన్స్ చేసినట్టు ఎవరు చేయలేరు అబ్బని చేయని దెబ్బ పాటకు అంతా ఎవరు చేయలేరు ఆయనంత డ్యాన్స్ ఎవరు చేయలేరు రా వాళ్ళ కొడుకు కూడా చేయలేడు చెప్తున్నా సారీ వాళ్ళ కొడుకు చేయాలంటే చేస్తుండు తండ్రి తగ్గట్టు ఒకటి చెప్పేంటవా నేను చెప్పే పూర్తిగా తండ్రి తగ్గట్టు పుత్రుడు ఉన్నాడు బరాబరి మా కొడుకు వచ్చింది సినిమా పేరు ఏంటిది అది రామ్ చరణ్ చేసిన సినిమా పేరు డ్యాన్స్ ఎట్లా ఆ పాటకు డ్యాన్స్ తండ్రి తగ్గట్టు చేసిండు ఏం డ్యాన్స్ తెలుసా అది బంగారు కోడి పెట్ట వచ్చినండి బంగారు కోడి పెట్ట ఇంకా రామ్ చరణ్ ఒక సినిమా ఉంటుంది ఆ సినిమా పేరు చెప్పు ఆ పాట ఉంటుంది చంద్రబోస్ రాసిన పాట ఉంటుంది చంద్రబోస్ అరే నాకు రాధా నువ్వు కూడా కూర్చోకో స్కూల్ వచ్చినావా కూర్చో ఇగో అది ఎట్లుంటే అది చెప్పు ఇటు ఏం యాక్టింగ్ రా యాక్టింగ్ అది రామ్ చరణ్ అది ఇది చెప్తావు నేను కూడా మర్చిపోయినా చెప్తావు ఇది మన సినిమాలో ఏమంటారు సినిమా పేర్లు అన్నీ ఉన్నాయి మస్తు ఉన్నాయి కానీ గుర్తొస్తలేదమ్మా నాకు నేను చెప్తాను అది జగపతి బాబు విలన్ జగపతి బాబు యాక్టింగ్ అన్నిట్లో ఉన్నాడు కానీ చెప్తా వాడు ఈయన యాక్టింగ్ చేసింది చెంటి యాక్టింగ్ చేసాడు ఆ యాక్టింగ్ అది అమ్మా ఏందబ్బా మర్చిపోయినా అని చెప్తున్నా పాట కూడా ఉంటుంది పాట ఊరి పేరు పాట ఇది ఏమంటారు అబ్బా చెప్పు వీడియోలు చూడండి క్షమించండి జర జ్ఞాపకం లేదు నేను చెప్తున్నా ఇది పేరు గుర్తుకొస్తలే అండి సారీ ఏమనుకోకండి గంగోత్రి కాదు గంగోత్రి అల్లుంది చిరంజీవి అల్లుందా గంగోత్రి ఇదేంటి అలా చెమటి సిట్టి బాబా అని పేరు ఉంటుంది ఇది చెప్తావు మరి అదొక బొమ్మ వస్తుంది ఇట్లా స్కూల్ చెప్తా పాటు ఇది రంగస్థలం ఇప్పుడు కరెక్ట్ రంగస్థలంలో ఎట్లుంటుంది యాక్టింగ్ యాక్టింగ్ ఏం తెలుసా రామ్ చరణ్ యాక్టింగ్ అంటే ఖతర్నాక్ అరే రంగస్థలం కానీ బా ఏం చేసిండంటే రామ్ చరణ్ యాక్టింగ్ అంటే రంగస్థలం యాక్టింగ్ నెంబర్ మొత్తం ఎన్ని సినిమాల్లో నెంబర్ 1 సూపర్ చేసిండు రంగస్థలంలో పాట కూడా చంద్రబోస్కు అవార్డు వచ్చింది రంగస్థలంలో యాక్టింగ్ రామ్ చరణ్ ఎట్లుంటుంది ఖతర్నాక్ చేయలేరు అది చేయలేరు అంటే ఒక మాట చెప్పన్నా యాక్టింగ్ ఆయనకే నచ్చింది అది అంటే ఆయన షూట్ అయింది బరాబర్ షూట్ అయింది ఏమరా మా అన్నయ్యకి ఏం చేస్తా ఇట్లా చెవులు ఇట్లా పట్టుకుంటా చెప్పే అది ఒక్క యాక్టింగ్ ఉంటుంది వాళ్ళ అన్న చచ్చిపోయినప్పుడు కొడవలతో ఇట్లా కోపం ఇట్లా ఆ యాక్టింగ్ ఎవరు చేయలేరు కొడవలతో ఇట్లా 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 కొడుతుంటాడు కొడవలతో ఇట్లా కొడుతుంటాడు ఆ యాక్టింగ్ తెలుసా అది అటు సమంత ఇట్లా చూస్తుంటది చెవులు వినబడకున్నా ఆ యాక్టింగ్ ఇట్లా తెలుసా ఖతర్నాక్ చేసి యాక్టింగ్ తెలుసా కోపం ఇట్లా అనుకుంటాడు అప్పుడు చూడాలి ఆ యాక్టింగ్ చూడాలి ఇట్లా అనుకొని ఇట్లా కొడవలతో ఇట్లా కొట్టుకుంటాడు కానీ అన్నరా అలా అన్న యాక్టింగ్ చేసాడు
అన్నకు ఆది ఆది ఆయన పేరు ఆది. అన్న యాక్టర్ ఎవరు? ఆయన పేరు ఏం పేరు? ఆది ఆది ఆయన వేసిండు. ఆయనకు సలాం కొట్టాలి, మన ఈయన కూడా సలాం కొట్టాలి. ఎట్లా తెలుసా? అన్నకు ప్రాణం ఇచ్చిండ్రు ఆయన. అదే ప్రాణం ఇచ్చిండు. నా అన్నకు ఇట్లా చేస్తారా అని సినిమా అని అదిరా. ఏ రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ రా, ఆయన మించిన లేరు. చిరంజీవి తర్వాత చిరంజీవిది డాడీ సినిమా ఒకటి, అది సెంటిమెంట్ సీన్ ఉంటుందా? చిరంజీవి తర్వాత చెప్పానా? నేను చెప్పానా? చిరంజీవి తర్వాత కొడుకే. చిరంజీవి తర్వాత డాడీ సినిమా ఉంటుంది ఒకటి. డాడీ సినిమా నా చిరంజీవి సినిమా ఏ బొందల అట్లా చెప్పొద్దు దానికి. ఆయన యాక్టింగ్ చేస్తే ఏం చెప్పలేం కానీ చిరంజీవి యాక్టింగ్ చేస్తే ఏడవా తెలుసా? నాకు అరే ఇగో ఇట్లా బొందలు పెట్టేప్పుడు ఇట్లా పోయేటప్పుడు ఇట్లా ఊసి ఏడ్చుకుంటారు. ఇట్లా కంటప్పుడు నాకు ఏం నాకు ఏడుపు వచ్చి తెలుసా? ఏడుపు ఇట్లా మట్టి పుడిపి బిడ్డ ఇట్లా మస్తు ఆ బాధ చూడాలి. అంటే ఆ తల్లి ఆ తండ్రి గోస ఆ బాధ చూడాలి. ఏం బాధ తెలుసా ఆ బాధ. మనం కూడా కన్నీళ్ళు పెట్టుకోవాలి రా సినిమా మస్తు యాక్టింగ్. కన్నీళ్ళు పెట్టుకోవాలి మనం. చిరంజీవి తర్వాత ఆ కన్నీళ్ళు పెట్టుకోవాలంటే మనం ఆ సీన్ అయితే మళ్ళీ మర్చిపోవురా ఇక. ఆ సినిమాటి నా పెళ్లి కాకముందు హిట్లర్ సినిమా ఆ డాన్స్ మనకు మనం ఇద్దరం కలిసి పోయినాం కాదు నా సినిమాకు. కాదు మన ఇద్దరం కలిసి అబీబీ అన్న పాటకు ఒక్కొక్కడు వచ్చి ఇట్లా బొట్టు పెడతలేరు స్టెప్. ఎట్లా మనకు బొట్టు పెడతలేరు ఫ్యాన్స్ వచ్చి. మనకు ఒక్కడు వచ్చి బొట్టు కాదు ఒక్కొక్కడు వచ్చి అన్న డాన్స్ చేస్తుండు బొట్టు ఒక్కొక్కరికి వచ్చి బొట్టు పెడతలేడు. అందరికి వచ్చి చిరంజీవి అంటే అంత అట్లుండే. ఇప్పుడు నేను శివరాత్రి చూసిన అయ్యా మా అన్నకి యాక్టింగ్ అగా ముఠా మేస్త్రిలా డాన్స్ వచ్చా? ముఠా మేస్త్రి ఇప్పుడు గుళుంగిలే ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేతల పాటి పెన్నిది కాయ కష్టం ఎరగని వాళ్ళకు సముద్రాలు చేస్తే నేనే ముఠా మేస్త్రి. హోయ్ రబ్బా హోయ్ రబ్బా ఎట్లా చేస్తాడు? హోయ్ రబ్బా స్టెప్ చిరంజీవి తమ్ముడిని. హోయ్ రబ్బా స్టెప్ చెప్పు. హోయ్ రబ్బా స్టెప్. ఈ పేటకు నేనే మేస్త్రి. ఇప్పుడు అన్న నువ్వు తాగి చేస్తున్నావు ఇప్పుడు అంతా డ్యాన్స్ అంతా? తాగేస్తున్నా. తాగొద్దన్న ఎక్కువ. అంటే నాకు నువ్వు అన్న అన్న అని చెప్తున్నా, అన్న అని చెప్తున్నా, ఎక్కువ తాగొద్దు. తాగొద్దు అంటే నేను చిరంజీవి ఫ్యాన్స్ను. నేను చెప్పేది రా భయ నేను చెప్పేది. నేను కూడా చిరంజీవి ఫ్యాన్స్. నేను చిరంజీవి ఫ్యాన్స్ను. నాకు చిరంజీవి ఇష్టం. వాళ్ళ కష్టము చిన్నప్పటి నుంచి ఆ తండ్రి ఎట్లా చదివిండో, ఇంత కష్టపడి చదివిండో ఆయన కెరిక, చిరంజీవి కెరిక. ఆయనకు హనుమంతుడు అంటే ఇష్టం. ఇప్పుడు మనం కూడా గట్లా డెవలప్ కావాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా ఆయన కాలు మొక్కాలి. మనం కూడా అట్లా కష్టపడాలి కదా చిన్నప్పటి నుంచి. మనం కూడా నేర్చుకోవాలన్నా. నేర్చుకోవాలి మనం. అదే అంటున్నా. అదే అంటే ఇప్పుడు చిరంజీవి తాగమని చెప్పలే కదా. అదే అంటున్నా. చిరంజీవి తాగమని చెప్పలే. ఇగో తాగుట్ల యాక్టింగ్ చిరంజీవి తర్వాతనే మళ్ళీ వాళ్ళన శంకర్దాద్ కాదు. శంకర్దాద్ కాదు. చెప్తాడు. నీకు తెలుసా? చెప్పన్నా చెప్పు. అరే నీకు చెప్పు. నేను చెప్తాను. చెప్పు. ఆయనది సినిమా ఆయన తాగిండు. అది నేనే పిల్లగాడు ఇట్లా పడుకుంటా శివులు పడడానికి. అది అది చెప్తే వేరే 2 సినిమాలు చెప్తాను నేను. ఇలాంటి శివులు పడే తాగుడు పని చేస్తాడు చెప్తాడు. అదేంటి చెప్పన్నా? అబ్బాయి కోసమా? కాదు చెప్తా. అది నేను చెప్పమంటే చెప్తా.
అట్లా గుర్తువద్దా, గుర్తు రావద్దు నాకు. నేను చెప్తా. అరే నేను సిరామి ప్యాన్స్ రా బాయ్. చెప్పు మరి చెప్పు. సిరామి ప్యాన్స్ అని గుర్తులేవు రా బాయ్ నాకు. చెప్పు. అదేంటి ఎరికేనా? పసివాడి పసివాడి ప్రాణం. కరెక్ట్ 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 కరెక్ట్. యువర్ కరెక్ట్ కరెక్ట్. ఇంకోటి కానీ ఏం చేసింది తెలుసా పసివాడి ప్రాణంలా? బా ఏంద్రా గ్రేట్ రా అది. ఇంకోటి కానీ ఆ యాక్టింగ్ ఎవరు చేయలేరురా. ఇంకోటి ఉంటుంది ఇక్కడ పిల్లగాడు అనుకుంటే భార్య బహను బహను ఎవరు ఉన్నారా ఇక్కడ? పిల్లగాడు ఉన్నాడు, వాళ్ళ తల్లెవలు డైలాగ్ వస్తలేదు. ఆడ ఉన్నాడు పాపం పసిపాడు, మరి ఆడ పడుకున్నాడు. తండ్రి ఎవరు ఏం కాదా తెలియదు. పోయి సాదుకుంటాడు. సాదుకొని కూడా ఆయన ఒక గుండెగాడు వస్తాడు. గుండెగాడు వచ్చి ఆయన అయితే వాళ్ళ తల్లిని చంపుతాడు. అదే ఆ తల్లిని చంపితే ఆయనకు మూగా చెవులు వినబడి నోట్లో మాట రాదు. ఆమె పోరాడు కాదు, పిల్లగాడు కాదు. సినిమాలో పిల్లగాడే, బయట పిల్లనే. వదినమ్మ సీరియల్ అన్న సుజిత ఉంటుంది, పిల్లనే. అది కూడా చెప్పా. ఇగో వదినమ్మ సీరియల్లో సుజిత అని ఉంటుంది. అదేరా బాయ్, బయట పిల్లనే. గోరింటాకుల రాజశేఖర్ తల్లి. అదేరా నాయన చెప్తున్నా కదా. ఒకటే చెప్తున్నా, చిరంజీవి యాక్టింగ్ ఎట్లుంటుంది? చిరంజీవి గారు చాలా పెద్దగా ఒక నిమిషం ఆగండి, పెద్దగా వీడియో. ఆయన యాక్టింగ్ ఎవ్వరు మర్చిపోరు తెలుసా. ఆయన చేసే యాక్టింగ్